జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చేనేత కార్మికులపై వరాల జల్లునైతే కురిపించారండి. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, మరమగ్గం ఉన్నట్లయితే నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఇస్తామని, చేనేత వస్తువులపై జీఎస్టీని తొలగిస్తామని, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున ఒకవేళ సాధ్యపడకపోతే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేస్తుందని, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుండగా చేనేత కార్మికుల కుటుంబాలకు అదనంగా 50,000 రూపాయలు ఇచ్చి మొత్తంగా 4,50,000 రూపాయలు ఇస్తామంటూ చేనేత కార్మికులపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వరాల జల్లును కురిపించారండి. ఇది చూసిన చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వరాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ వరం గురించి చెప్పలేదేంటా అంటూ చర్చించడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆ వరం ఉన్నట్టా లేనట్టా అంటూ కూడా చేనేత కార్మికులు చర్చించుకుంటూ ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసి చూసుకుని అవాక్కవడం చేనేత కార్మికుల వంతైందండి. ఈ చేనేత కార్మికులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉండగా ఈ కూటమి ప్రభుత్వం కూడా తమకు 24,000 ఇస్తుంది అనే నమ్మకంతో ఉన్న చేనేత కార్మికులు కూటమి ప్రజాగళం మేనిఫెస్టో చూసి ఒకంత బాధకు గురవుతున్నారు. దానికి కారణం ఈ మేనిఫెస్టోలో నేతన్నలకు ఇచ్చే 24,000కు సంబంధించి వివరాలు లేకపోవడమే. కేవలం 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కు సంబంధించి మాత్రమే ఉంది. కానీ నేతన్నలకు ఇచ్చే ఆర్థిక సహాయం గురించి ఎలాంటి హామీని కూటమి ఈ మేనిఫెస్టోలో ఇవ్వకపోవడంతో చేనేత కార్మికులైతే తమకు ఇచ్చే 24,000 ఆర్థిక సహాయం ఇక అందదేమోనని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు 10,000 రూపాయల భృతి ఇస్తూ ఉండగా కూటమి మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మంది ఉన్న మత్స్యకారులకు వృత్తిని 20,000 ఇస్తున్న ప్రభుత్వం కేవలం 70 నుంచి 80,000 మధ్యలో ఉన్న చేనేత కార్మికులకు 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే నేతన్న నేస్తం పథకాన్ని తొలగించడంపై వీరైతే ఆందోళన చెందుతూ బాధకు గురవుతున్నారండి. ఇటీవల కొంతమంది చేనేత కార్మికులను నేను కలిసినప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిపై మాకు నమ్మకం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నేతన్న నేస్తం పథకం ద్వారా తమకు 24,000 రూపాయలు అందిస్తారని వారైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా వారిలో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందో లేదో అనే దిగులైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సొంత మొగ్గం కలిగిన చేనేత కార్మికులు దళారులపైన వ్యాపారులపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వీరి రోజువారీ ఆదాయం చీరలు నేసే రకాన్ని బట్టి 200 నుంచి 400 రూపాయల వరకు రోజువారీ ఆదాయం ఉంటుంది. వీరికి ప్రతి సంవత్సరం కొత్త చేనేత పనిముట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ చేనేత కార్మికులకు దళారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పనిముట్లు కొనుక్కోవడానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరు. పూర్తిగా చేనేత కార్మికులే ఈ బాధ్యతను తీసుకుని పనిముట్లు కొనుక్కోవడమో లేకపోతే రిపేర్లు చేయించుకోవడమో చేయాలి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్త పథకం వీరికి ఎంతో ఉపశమనం కలిగించేది. ప్రతి సంవత్సరం వచ్చే 24,000 రూపాయల ఆర్థిక సహాయం ద్వారా కొత్త పనిముట్లు కొనుగోలు చేయడం లేదా పనిముట్లు ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవడం చేసేవారు. ఈ విధంగా చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరిగేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాత్రమే ప్రకటన చేయడంతో ఇక ఈ నేతన్న నేస్తం పథకం కూటమి ప్రభుత్వం అమలు చేయదేమోననే ఆందోళనలు అయితే చేనేత కార్మికులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం పథకం దుర్వినియోగానికి గురైందంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఆ వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు ఇచ్చి 24 పథకాలను రద్దు చేశారని, ఆ ఒక్క పథకాన్ని సొంత మొగ్గం ఉన్న వారికేనంటూ కొర్రీలు వేశారని, 226 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టారు. కానీ సాక్షి పత్రికకు మాత్రం 403 కోట్లు ప్రకటనల కోసం ఇచ్చుకున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడడం జరిగింది. కానీ ఈ బకాయిలు చెల్లిస్తామని గాని, నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తామని గాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఈ విషయంపై చర్చించుకుంటూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు మనకు న్యాయం చేస్తారని కొంతమంది అంటూ ఉంటే, మరి కొంతమంది మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేదంటూ మరికొందరైతే వాపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో కొంతమంది చేనేత కార్మికులు ఈ విధంగా అయితే వాపోవడం జరిగింది. చేనేత కార్మికుల అభిప్రాయాలు అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు.
మా పొట్టు రేషన్ అన్ని రేటు పెరిగిపోయినాయి. దాని ధరలు తగ్గియాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పనిముట్లు మాకు డాగీలు అవన్నీ సొసైటీ కింద మాకు ఇచ్చేది మేలు అనిపిస్తుంది అని కోరుతున్నాను గవర్నమెంట్ని. మాకు చంద్రబాబు నాయుడు వచ్చి 200 యూనిట్లు ఇస్తానన్నాడు. అది సరే, మాకు 24,000 అన్నారు. అది కూడా మాకు ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడిని 24,000 రూపాయలు ఇవ్వమని కోరుతున్నాను. పట్టు పనిముట్లు మాకు చాలా రేటు పెరిగిపోయినాయి. కొనాలంటే మాకు కష్టంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మాకు 24,000 ఇచ్చినాడు. ఈ ప్రభుత్వంలో మాత్రం మేనిఫెస్టోలో మాత్రం చంద్రబాబు పెట్టింటారు. కానీ ఈయన అంటున్నారు అందరూ. దయచేసి చంద్రబాబు మాకు ఇవ్వాలని 24,000 కోరుతున్నాము. చూశారు కదా, చేనేత కార్మికులు ప్రతి ఏడాది తమకు వచ్చే 24,000 ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిస్తారంటూ వారైతే ఆశిస్తున్నారండి. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉందని కూడా వారు వాపోతున్నారు. మత్స్యకారులకు ఇచ్చినట్టే తమకు కూడా భృతి 24,000 రూపాయలు అందించాలని వారైతే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఏదైనా కీలక ప్రకటన చేస్తే గాని చేనేత కార్మికుల్లో ఆందోళన తొలగేటట్టు లేదండి. కనుక ప్రభుత్వం ఇకనైనా ఈ చేనేత కార్మికుల ఆందోళనను గుర్తించి మత్స్యకారులకు ఇచ్చినట్లే చేనేత కార్మికుల భృతికి సంబంధించి ప్రకటన చేసి, అంతేకాకుండా బకాయిలను కూడా విడుదల చేసి చేనేత కార్మికులకు భృతి అయితే అందించాలని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేనైతే కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలపై ఇకనైనా దృష్టి పెట్టి త్వరలోనే కీలక ప్రకటన చేసి చేనేత కార్మికులకు భృతి 24,000 రూపాయలు అందించాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.